బ్రదర్స్ వీర పవర్ బై బూస్ లో ఇప్పుడు వస్తున్నాడు విష్ణు. డిక్షనరీలో తను చెరిపేయాలనుకున్న పేరు, చింపేయాలనుకున్న పేరు సీరియల్స్. తెలుగు సీరియల్స్ మీద సీరియస్ గా ఉన్నాడండి. కోపంతో కోర్టుకెక్కాడు. బోర్డులో నిలబడి బోర్మన్నాడు. అయితే సీరియల్ కొనవ రెడ్డి అంటే నాకేం తెలుసండి. అందరం కలిసి చూద్దాం రండి. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేకే ఏసీఎఫ్ ని స్థాపించాను. కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన క్రిమినల్ లాయర్ శేషగిరిరావు మిమ్మల్ని జూనియర్ గా చేర్చుకోవడానికి 5,000 లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురి పెళ్లి చేయలేక కుమిలి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఈ మార్గం ఎన్నుకున్నాను. ఈ మొగలు రేకులు సీరియల్ స్క్రిప్ట్ మీద ప్రమాణం చేసి చెప్పండి. నా గొడవంతా అన్ని సీరియల్స్ బ్యాన్ చేయాలని కదా సార్. అది మా ఇష్టం. మీకు ఇష్టం లేకపోతే మీ ఆవిడ మీద ప్రమాణం చేయండి. థ్యాంక్ యూ సార్. మా ఆవిడ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అసలు ఈ సీరియల్ బాధ భరించలేకే ఏఎస్ఎఫ్ యాంటీ సీరియల్ ఫోర్స్ పెట్టా. అసలు ఈ సీరియల్ చూడడం మన కర్మ, దరిద్రం, శాపం. ఠాగూర్ గారు, మీరు ఒక కేబుల్ ఆపరేటర్ చూసి నేను సీరియల్స్ చూశారు కదా, అలాంటిది మీరెందుకు సీరియల్స్ బ్యాన్ చేయమని అడుగుతున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం మీ అమ్మగారు చూసే దూరదర్శన్ లో సీరియల్స్ మీ నాన్నగారు చూడలేక మంచం పట్టి చనిపోయారు. ఆ దుస్థితి ఏ తండ్రికి రాకూడదనే నేను ఈ మార్గం ఎన్నుకున్నాను సార్. వయసుపై పడ్డ కన్న తల్లి కళ్ళ ముందే చనిపోతున్నా కాముగా కూర్చొని కలవరి కూడా సీరియల్ చూస్తున్నారు సార్. అలాంటి కన్న తల్లులను కన్న భర్తమాత సీరియల్ అనే మహమ్మారి సోకి మనుషులందరూ సోమరిపోతులైపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? పొద్దున్నే 6ంటికి ఆరాధనతో మొదలుపెట్టి రాత్రి 11ంటికి ఆటో భారతి వరకు సీరియల్ చూస్తుంటే ఇంట్లో ఉండే మగవాడు ఎలా భరించగలడు సార్? అంటే ఇంట్లో సీరియల్ చూసే మగవాడు భరించలేడనా మీ ఉద్దేశం? అవును సార్. భర్తకు సుప్రభాతం వినాలంటే భయం, భార్య ఎక్కడ భక్తి టీవీ పెడుతుందేమోనని. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావాలంటే భర్తకు భయం, భార్య ఎక్కడ మా ఇంటి వంటలో చూసి వండి పెడుతుందేమోనని. సాయంత్రం 6ంటికే ఇంటికి రావాలంటే భర్తకు భయం, భార్య ఎక్కడ అన్నా చెల్లెల సీరియల్ నుంచి అత్తా కోడల వరకు చూపిస్తుందేమోనని. భార్యతో హాలిడేకి వెళ్ళాలంటే భర్తకు భయం, ఎక్కడ రోమింగ్ కాల్ చేసి పక్కనింటి పిన్ని గారితో పిన్ని సీరియల్ ఏమైంది అని అడుగుతుందేమోనని. ఒక కూలీ, ఆటో డ్రైవర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోజంతా కష్టపడి ఇంటికి వస్తుంటే ఆడవాళ్ళు టీవీ సీరియల్ పెట్టుకొని చూస్తుంటే మా మగవాడు ఎలా చచ్చేది సార్? మిస్టర్ జస్టిస్, ఒక సీరియల్ని సాగదీయడం తప్ప కథా స్క్రీన్ పే ఉండదంటారు. కాబట్టి మీరు సాగదీయకుండా చెప్పండి. నేను చేసింది మీకు ఇప్పటికీ నేరం అనిపిస్తే ఉరిశిక్ష కన్నా కఠినమైన డైలీ సీరియల్స్ చూడడమే మీ ఉద్దేశం అయితే మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. సరేనయ్యా, నువ్వు చెప్పేది బాగానే ఉంది. పోయేది మన దేశమే కదా, యావత్ ప్రపంచమంతా నాశనం అయిపోతున్నట్టు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? అవును సార్, ప్రపంచమే నాశనం అయిపోతుంది. ఎలా? హాలీవుడ్ లో సినిమాలు తీసే జేమ్స్ కెమెరాన్, స్పీల్బర్గ్ లాంటి డైరెక్టర్లు అందరూ తెలుగు సీరియల్స్ ని ఇంగ్లీష్ లో డబ్బింగ్ చేసి హాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు సార్. అవునా? ఎందుకా? వాళ్ళు 2 సంవత్సరాలు కష్టపడి 2 గంటల్లో సినిమా తీస్తే మన సీరియల్స్ 2 గంటలు షూటింగ్ చేసి 2 సంవత్సరాలు సాగదీస్తున్నారు సార్. వాళ్ళు కూడా ఇదే బెటర్ అని ఫిక్స్ అయిపోయారు. నా పెళ్లి రోజు మా మామ నాతో ఏం చెప్పాడో తెలుసా సార్? నా కూతురు పుట్టే టైంకి ఋతురాగాలు స్టార్ట్ అయింది. ఆ సీరియల్ అది పెద్ద మనిషి అయ్యేదాకా వచ్చింది. ఆ తర్వాత చక్రవాకం మొదలైంది. అది మీ పెళ్లి రోజు దాకా వచ్చింది. రేపటి నుంచి మొగల్ రేకులు మొదలవుతుంది. ఆ సీరియల్ అయిపోయేదాకా మీ ఇద్దరు కలిసి ఉండాలని నాతో ఒట్టేపించుకున్నాడు సార్. ఆ సీరియల్ అయ్యేది లేదు, నేను దానికి విడాకులు ఇచ్చేది లేదు. చాలా బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం సీరియల్స్ నిజంగానే ఆ సీరియల్స్ అలాగే స్టార్ట్ అయినాయి, ఇంకా వెళ్తూనే ఉన్నాయి. మీరు చూసే సీరియల్ ఏదండి? అంత పేషెన్స్ నాకు లేదు. చాలా బాగుంది. జడ్జి చాలా బాగా చేశారు. బాగా చేశారండి, బాగుంది. కానీ ఆ అబ్బాయి చాలా బాగా చేశారు.
ఎక్కడ మర్చిపోకుండా లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా చాలా చాలా బాగా చేశాడు. శ్రీదేవి గారు, విష్ణు చాలా బాగుంది. మీ కాన్సెప్ట్, మీ పాయింట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మాకని మాత్రం కాదు, చూసే వాళ్ళు కూడా టీవీ చూస్తున్నప్పుడు, ఈ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు అనుకుంటారు చాలా మంది, అంటే డెఫినెట్ గా మెన్ ఉంటే 100% అనుకుంటారు మా ఫీలింగ్స్ అంతా బయటకు తీసుకొస్తున్నాడు ఈ అబ్బాయి అని. వెరీ డిఫరెంట్ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్, నైస్. రమేష్ బాయ్, ముందుగా అంటే ఠాగూర్ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు చాలా అంటే ఈరోజు ఇక్కడ ఉండి చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవడం నా అదృష్టం అని ఫీల్ అవుతున్నా. అలాంటి ఠాగూర్ కాన్సెప్ట్ నుంచి కట్ చేసి ఇక్కడికి వచ్చి అద్భుతంగా చేశావు. చాలా సూపర్. జడ్జి గారు మీరు కూడా సూపర్. మీ టోటల్ అదిరిపోయింది, సూపర్. ఖతర్నాక్ రౌండ్ లో మా చిచ్చర పిడుగులందరూ నిజంగా ఖతర్నాక్ అనిపించుకున్నారు. సో లాస్ట్ వీక్ ఏ టీం పర్ఫామ్ చేశారు, ఈ రోజు బి టీం పర్ఫామ్ చేశారు. మొత్తం 11 మంది దుమ్ము దులిపి దంచి కొట్టారా, సూపర్. శ్రీదేవి గారు బి టీం కి మార్క్స్ హైడ్ చేశారు. మరి వారి మార్క్స్ తెలుసుకున్న తర్వాతే ఎవరెవరు ఏ ఏ పొజిషన్ లో ఉన్నారో తెలుస్తుంది.